భారతదేశం భిన్న సంస్కృతులకు, ఆచారాలకు పుట్టినిల్లు. మన దేశం ఎంతో ప్రాచీనమైనది. వేల సంవత్సరాల పూర్వం నుండి అభివృద్ధి చెందుతూ అనేక నాగరికతలు, పాలకులు మరియు సాంస్కృతిక మార్పులతో రూపుదిద్దుకుంది. ఈ దేశంలో ఎన్నో పురావస్తు త్రవ్వకాల్లో భవనాల యొక్క అవశేషాలు, శాసనాలు, లౌకిక మతపరమైన సాహిత్యం, చరిత్రలో కాలానుగుణంగా ఉన్న నాణాలు, స్మారక చిహ్నాలు, రాజభవనాలు, కోటలు, చారిత్రక లేఖలు ఇలా ఎన్నో భారతదేశం యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశాయి. అలా చరిత్రలో నిలిచిన కథల్లో ఆనాటి రాజుల యొక్క చాలా శాసనాలను బహిర్గతంగా శిలాఫలకాలపై ముద్రిస్తే, మరికొన్ని వారి యొక్క ముఖ్యమైన శాసనాలను, గ్రంథాలను, నిధిరహస్యాలను ఎంతో నైపుణ్యంతో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కంటే 1000 రెట్లు నిక్షిప్తంగా దాచేవారు. శబ్దం సృష్టికి మూలం. మన భావోద్వేగాలకు, సమాచార మార్పిడికి, సంగీతం, సాహిత్యం, కళలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రోచ్చారణకి, మానవ మేధస్సు పెరగడానికి, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి శబ్దానికి ఉంది. అటువంటి ఓ గ్రంథమే మాయా శబ్ద గ్రంథం. ఇందులో ఎన్నో రహస్యాలను, భవిష్యవాణి, అంతులేని సంపదను సృష్టించే అద్భుత శక్తులు గల రహస్య గ్రంథం. కథలోకి వస్తే, పూర్వం శాతవాహనుల కాలంలో అనగా ఎంతో శక్తివంతమైన 4 సామ్రాజ్యాలు ఉండేవి. అవి తూర్పున మంత్రపురి రాజ్యాన్ని పాలించే రాజు విజయేంద్రవర్మ, పడమరలో బలమైన నౌకా సామ్రాజ్యం, సముద్ర వాణిజ్యాన్ని నడిపించే రాజు ఆనందవర్ధనుడు, ఉత్తరపు మంచు తీరాలకు తాత్విక నాయకుడు శక్తివర్మ, దక్షిణ భాగాన్ని కవిత్వాశక్తితో పరిపాలించే రాజు విక్రమసేనుడు. ప్రతి రాజ్యంలో ఒక్కో రాజ్యం ఒక్కో ప్రత్యేకమైన శాసన రచన విధానం ఉండేది. కానీ ఈ 4 రాజులకు ఒకే ఒక పూర్వ సంబంధం. అది పాత మాయా రహస్య మహిమాన్విత శబ్ద గ్రంథం. మన కథానాయకుడి ఎంట్రీ. ఏడాది తోటల మధ్యలో